గౌరవనీయులు పెద్దలు సభా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరాములపల్లి దిలీప్ గారికి, మాజీ సర్పంచ్ విజేంద్రన్న గారికి, మరియు మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, కోటి గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరికీ, మరియు కాబోయే ఇంకొక 4-5 రోజులలో కాబోయే సర్పంచ్ ఓదమ్మ మోహన్ గారికి, మరియు వీడికి విచ్చేసిన అక్కా చెల్లెలకి, అన్నా తమ్ముళ్ళకి, తాతలకి, అవ్వలకి, యువకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ మొట్టమొదటిగా నాకు ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపించినందుకు, మరియు శ్రీరాములపల్లి గ్రామం నుంచి నాకు భారీగా మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ నా చేతులు జోడించి శిరస్సు నుంచి మరీ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కా చెల్లెళ్ళారా, అన్నదమ్ములారా, నేను చెప్పే ప్రతి మాట మీరు దయచేసి ఆలోచన చేయండి. మోసపోతే గోసపడతాడు అని కేసీఆర్ గారు చెప్పిండు ఆనాడు. ఇలా అక్షరాలుగా నిజంగా అదే జరుగుతా ఉంది. మన శ్రీరాములపల్లిలో మోసపోలే, కానీ మన దురదృష్టం ఏమైపోయింది, ఇటు పరకాలు కావచ్చు, అటు హుస్నాబాద్ కావచ్చు, కొందరు జనాలు మోసపోయి ఇలా మనందరినీ కూడా గోసపెట్టే పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. మీరు ఆలోచన చేయండి. ఇదే శ్రీరాములపల్లిలో ప్రతి రోడ్ వేసింది కేసీఆర్, ప్రతి మోరి కట్టించింది కేసీఆర్, ప్రతి ట్రాక్టర్ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనిచ్చింది కేసీఆర్. ఇలా మీరు అన్ని ఆలోచన చేయండి. మీ కుల సంఘాల భవనాలు కావచ్చు, మీ ఊర్లో ఏ అభివృద్ధి అయినా కూడా అది చేసింది కేసీఆరా కాదా, ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచించాలని నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇలా కేసీఆర్ గారు పోయిన తర్వాత ఏ విధంగా ఉందనేది ఆలోచన చేయండి. రైతులందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు మీ అందరికీ రైతులకి పెట్టుబడి కోసం ఈ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే ఒక పథకం పెట్టి, రైతు బంధు మీ అందరికీ వ్యవసాయానికి అవసరం ఉన్నప్పుడే మీ అకౌంట్లు వేసేది. ఇలా ఆలోచన చేయండి. ఆ రైతు బంధు మీకు వస్తుందా వస్తలేదా నేను చెప్పుడు కంటే మీకే మంచిగా తెలుసు. ఇవాళ ఏ విధంగా ఉందనేది మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా 2004 నుంచి 2014 వరకు తెలంగాణలో అసలు మన దగ్గర వ్యవసాయానికి పోయే టైంలో ఏ టైం పోయి మనం మోటార్లు వారించుకునేది, రాత్రి 2 గంటలకి, తెల్లారంగా 3 గంటలకు నీళ్లు వారించుకునేది. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చి దర్జాగా మీరు పొద్దున పోయి ఇలా నీళ్లు వారించుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ విధంగా ఆ రోజు కరెంట్ వస్తుండే, నాకంటే మంచి గ్రామంలో మీకే తెలుసు ఇవాళ ఏ విధంగా కరెంట్ వస్తుంది అనేది మీకే తెలుసు అని చెప్పి కూడా ఈ విధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా నీళ్లు వచ్చేది. ఇక నీళ్లు ఆపుర్రి, ఇక నీళ్లు దయచేసి కొన్ని పంటల్ని కోసుకోవాలి, ఇక నీళ్లు ఆపుర్రి అనే రోజు ఉండేది. ఇలా నీళ్లు కావాలి 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 అనే రోజుకి వాళ్ళు తీసుకొచ్చింది మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇలా యూరియా బస్తాలు, ఏ విధంగా ఉండే యూరియా బస్తాలు, కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజైనా యూరియా బస్తాకి మీకు ఇబ్బంది అయిందా? మీరు ఆలోచన చేయండి. మీకు ఇబ్బంది అయిందా? ఎప్పుడైనా అయిందా? అక్క ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే, రైతు ఆటోకి ఫోన్ చేస్తే ఇంటికాడికి వచ్చి మీకు యూరియా బస్తాలు వేసిపోయేది. ఇవాళ ఏ విధంగా చేసిర్రు? యూరియా బస్తాలని ఇవాళ ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. యూరియా బస్తాల కోసం మనం రైతులు ఒకరు తనుకునే పరిస్థితి, మహిళా రైతులైతే జుట్టు పట్టుకొని వీక్కునే పరిస్థితి, ఇలా చెప్పులు లైన్లలో పెట్టుకుని నిల్చునే పరిస్థితికి ఈ దృష్టికి తీసుకొచ్చిండా, తీసుకురాలేదా మీరు ఆలోచన చేయండి. నేను చెప్పేదేం లేదు, నేను చెప్పేది నిజం. ఇలా ఆ రోజు ఎవరైనా రైతు చనిపోతే కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు ఆ కుటుంబానికి అండగా ఉండడానికి రైతు బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఇవాళ వస్తుందా లేదా
నాకంటే మంచిగా మీకే తెలుసు, మీరు ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచన చేసి ఇలా వాస్తవంగా ఒక తల్లిదండ్రి ఒక బిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత ఇబ్బందులు పడతారు అని ఒక ఆలోచన చేసి ఆ బిడ్డకి మేనమామగా అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి అని ఒక పథకం పెట్టి 1,116 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. ఆ రోజు మీ అందరు కూడా గుర్తుండాలి. వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? తులం బంగారం వచ్చింది ఎవరికన్నా? ఆలోచన చేయండి ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది. ఇలా దాంతో పాటు మీ అందరు కూడా ఆలోచన చేయాలి. ఆ బిడ్డ గర్భిణీ శ్రీ అయిన తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్లు ఇచ్చేది. ఇలా న్యూట్రిషన్ కిట్లు ఇస్తుర్రా? ఆలోచన చేయండి. ఆ బిడ్డ మళ్ళీ డెలివరీ పోయేటప్పుడు ఫ్రీగా డెలివరీ చేయించేది. మగ బిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని క్షేమంగా ఇంటికాడ దింపేది. ఇలా పరిస్థితి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా అవ్వలకి ఇలా కంటి వెలుగు ఆపరేషన్ను, కళ్ళు కంటి ఆపరేషన్లు కనబడపోతే అద్దాలు ఇచ్చి ఫ్రీగా ఇచ్చేది. ఇవాళ ఏ పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఒక్కటే చెప్తున్నాక, తాతలకు అవ్వలకి 200 రూపాయల పెన్షన్ ఉండే, దాన్ని తీసుకొని వచ్చి 2,000 రూపాయల పెన్షన్ చేసిండు. వికలాంగుల పెన్షన్ 500 ఉండే, దాన్ని 4,000 చేసిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత 2,000ని 4,000 చేస్తామన్నాడు. 4,000 అయినాయా ఎక్కడన్నా? 4,000 6,000 చేస్తామన్నాడు. చేసిర్రా? ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు తప్పితే మళ్ళా వీళ్ళు కొత్తగా ఏమైనా తీసుకొచ్చిరా? మీరే ఆలోచన చేయండి. నేను చెప్పేదేమో. తర్వాత ఈడ అందరు అక్క చెల్లెలు చాలా మంది మహిళలు ఉన్నారు. మీరు ఆలోచన చేయండి. కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చేది. ఇక మన హీరోలు కూడా వచ్చారు. ఇక మన పెంకులు వీకుతారు, గాయ గాయ చెప్తారు వీళ్ళంతా. అంతేనా? మన హనుమంతుడు ఆగమాగం చెప్తాడు మనం. అయితే మీ అందరు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చేది. ప్రతి మనిషికి ఇచ్చేది బతుకమ్మ చీర. ఇవాళ గదే చీరని 2 బతుకమ్మలకు ఎగ్గొట్టిరు. 2 బతుకమ్మలకి ఎగ్గొట్టి ఇవాళ గదే చీర తీసుకొచ్చి ఇంద్రమ్మ చీర అని పేరు మార్చింది. సరే, ఇంద్రమ్మ చీర అని పేరు మార్చిన అందరికి వస్తే సరిపోతుంది అనుకున్నాం. సగం మందికి ఇచ్చుడు, సగం మందికి ఇవ్వకూడదు. గ్రూపులు ఉన్న వాళ్ళకి ఇచ్చుడు, గ్రూపుల వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే అది 50-60% మాత్రమే ఇచ్చిరని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మీ అందరు కూడా ఆలోచన చేయాలి. కర్ర కాల్చి వాత పెట్టకపోతే మనకి ఇబ్బంది అయ్యే పరిస్థితి